అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ మాసం అనేది మనం చూసుకుంటే అసలు కన్యారాశి కాదు, సింహరాశి కాదు, లేదా మేషరాశి కాదు, ఆల్మోస్ట్ ఆల్ రాసులు చూసుకుంటాం వలన కొంతమేర మనం బాగుందని చెప్పుకుంటున్నాం. ఇప్పటి నుంచి మనం ఏదైతే రాసులు ఉన్నాయో రాసులన్నీ కూడా కొంతమేర కొన్ని ఒక 2-3 రాసులు తప్పితే అన్ని రాసులు కూడా సెప్టెంబర్ మాసంలో బాగున్నాయని చెప్పుకోవాలి. ఆగస్టు మాసం కన్నా కూడా సెప్టెంబర్ మాసంలో కొంతమేర అన్ని రాసులు బాగున్నాయి. ఈ కన్యారాశిని కనుక మనం తీసుకునే పని అయితే కనుక ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాలు కన్యారాశిలో ఉంటాయండి. ఈ 3 నక్షత్రాలు కూడా ఎలా ఉంటుంది ఫలితం అనేది చూస్తే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ నక్షత్రాలు కావచ్చు, కన్యా రాశి కావచ్చు, కొత్త పంట ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి పైరు ఉంటుంది కదా, ఆ పంట వేసిన 3-4 నెలలకి పైరు వస్తుంది. అంటే వరి వేస్తాం అనుకోండి, విత్తనాలు వేసిన తర్వాత 3-4 నెలలకి పంటకు వస్తుంది చేతికి. ఆ పంటని కోసడానికి గింజలు వస్తాయి అన్నమాట, మళ్ళీ మనం తినడానికి ఉంటుంది. అలానే ఎప్పుడెప్పటి నుంచో వేసినటువంటి ప్లాట్ఫారమ్స్, ఎప్పుడెప్పుడో వేసినటువంటి జాబుల గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, ఏదైనా చేద్దాం అనుకున్నటువంటి ఇది కావచ్చు, ఇది ఈ సెప్టెంబర్ మాసంలో అవి ఫలిస్తాయి. ఎప్పుడో చేసినట్టు పూజాఫలం, ఎప్పుడో ఎక్కడికో వెళ్ళేసి ఏదో దానం చేస్తారు ఇది మంచి జరగాలని, అప్పుడు జరగకపోవచ్చు. అరే ఏదో గుడిలోకి వెళ్ళి చేసేసాము, 10 మందికి దానం చేసేసాము, నాకు ఏం జరగట్లేదు, మన గ్రహస్థితి ఇలా ఉండిపోయిందిలే, ఈ రాశి నక్షత్రాలు ఇలా ఉండిపోతాయేమో లేదని అని చెప్పేసి అని అలా డిసప్పాయింట్లో ఉండిపోతారు. మళ్ళీ వచ్చేసి ఎవరొకరు దీన్ని వెలుగు తీస్తారన్నమాట. ఏం కాదులే, భుజం తట్టి లేపుతారన్నమాట. అంతేగాని వాళ్ళు అంతకన్నా ఏం చేయలేరు. ఎవరు తెలియదు వాళ్ళు కన్యారాశి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. కన్యారాశి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. ఇండిపెండెంట్ వీళ్ళే ఇంకోళ్ళు హెల్ప్ చేస్తారు. కన్యారాశి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయంటే వీళ్ళకి లేకపోయినా సరే మాట సాయం చేసినా కూడా వాళ్ళు బాగుపడేదానికి అవకాశం ఉంది. ఏ రాశి వాళ్ళకైనా సరే హెల్ప్ చేయగలటువంటి మనస్థితి కానీ గ్రహస్థితి కానీ కన్యారాశి వాళ్ళకి ఉంటుంది. అది వాళ్ళ గొప్ప స్థాయి. కన్యారాశి వాళ్ళ గొప్ప స్థాయి ఏంటంటే వీళ్ళ మాట చాలు. ఎవరికైనా ఏదైనా పని కావాలంటే వీళ్ళు మాట్లాడితే పని అయిపోద్ది. ఎవరికైనా ఏదైనా డబ్బు ఇవ్వాలంటే వీళ్ళు డబ్బు ఇస్తే వాళ్ళకి పని అయిపోద్ది. ఏదైనా బోనీ ఉంటుంది కదా, ఏదైనా షాపులు ఇట్లా బోనీ చేస్తారు. వాళ్ళలో కన్యారాశి వాళ్ళ గారు బోనీ చేస్తే ఆటోమేటిక్ అయిపోద్ది. అది వీళ్ళకి ఈ మాసంలో వచ్చేటప్పుడు కన్యారాశి వాళ్ళకి మంచి జరిగేటువంటిది ఉంది. ఇప్పటివరకు ఏంటంటే 11 నెలల నుంచి వీళ్ళు ఎవరికైనా మంచి చేయడమే, ఎవరికైనా సహాయం చేస్తే కూడా వీళ్ళకి మంచి అవుతుంది. వీళ్ళ జేబులో లేకపోయినా కూడా నీకు మంచిది లేపో, ఏం కాదులే ఇచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మంచి జరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఎవరొచ్చి వీళ్ళకి చెప్పి వీళ్ళకేం అవ్వదు, కన్యారాశి వాళ్ళకి ఏం అవ్వదు. కాకపోతే సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అది గొప్ప విషయం. సో వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, జాబ్ కావచ్చు, విదేశీ పర్యటన, చదువుకు సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా కావచ్చు, ఇందులో స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో మంచి జరిగేటువంటి అవకాశం మరీ మెండుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళు దీనికి తగ్గట్టుగా చూసుకుంటే కనుక మరింత మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎందుకు అలాగా ఉంటాయంటే కొన్ని లోపాలైతే ఉంటాయండి. దీనికి సంబంధించినటువంటి కన్యారాశి వాళ్ళకి కొంతమేర లోపం అయితే కనిపిస్తూ ఉంది. అది ఎక్కడ ఉంది లోపం అంటే కనుక వీళ్ళకి గ్రహాలు వచ్చేసి కన్యారాశి వాళ్ళకి రవి వచ్చేసి 12 ఉన్నాడు, బుధుడు వచ్చేసి 12 వస్తున్నాడు. బుధుడు వచ్చేసి సెప్టెంబర్ మాసంలో 12 వస్తున్నాడు, అంటే సింహరాశిలోకి వస్తున్నారు. అయితే దీనికి 2వ ఇంట్లో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు అంటే 3 రోజులు మారుతాడు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు వచ్చేసి 10వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళ వల్ల కొంతమేర నష్టం ఉంటుంది. ఎలాంటి నష్టము అంటే వీళ్ళకి ఆస్తి నష్టం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి వీళ్ళు ఏం చేయాలంటే 12 రవి ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఒక క్యాడర్ ఏదైతే పొలిటికల్లో ఉండే వాళ్ళకి కొంతమేర ప్రాబ్లం కనిపిస్తుంది. వేరే అదర్గా ఉండే పనులు చేసుకునే వాళ్ళకి ఏముండదు. అలానే మూవీ ఫీల్డ్, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, కళారంగంలో ఎలాంటి కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బందులు ఉండదు. ఓన్లీ పొలిటీషియన్స్లో ఉండే వాళ్ళకి మాత్రము ఈ సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వాళ్ళకి కొంతమేర ఫలితాలు అనేది కనపడవు. వీళ్ళు ఏంటంటే కొంతమేర మౌనంగా ఉండేసి తన పని తను చేసుకుంటూ వెళితే ఇబ్బంది ఉండదు. ఉన్నదానికి చేసే పనికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటే మాత్రము కొంతమేర మౌనంగా ఉండి ఆ పని అవుతే ఓకే, కాకపోతే మాత్రం డిసప్పాయింట్కి అయితే వెళ్లకుండా ఉంటే
ఆటోమేటిక్గా సరిపోతుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వాళ్ళకి ఒక పొలిటీషియన్స్కి మాత్రం తప్పితే వేరే రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే బాగానే ఉంది. అందులో సినీ రంగంలో ఉన్న వాళ్ళకైతే కొంతమేర ఇంకా బాగుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, అలాగే కన్యారాశి వారికి కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దంటే, ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళైనా కన్యారాశి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి సలహాలు తీసుకోవడం వారికి కదని, కన్యారాశి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో గ్రహరీత్యా కూడా వీళ్ళు ఎవరికి చెప్పినా సలహాలు ఇచ్చినా వీళ్ళకి సెట్ అవ్వవు. వీళ్ళ ఒక మనస్థాయికి తగ్గట్టుగా, వీళ్ళ స్థితిగతులు తగ్గట్టుగా, వీళ్ళ మైండ్ సెట్ చేసుకొని వీళ్ళు ఆలోచించుకునే దానికే సెట్ అవుతుంది. అలాగనే కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఎవరికి చెప్పినా దానికి కరెక్ట్గా సూటబుల్ అయ్యేటువంటి ఆన్సర్లు ఇవ్వలేరు. అందుకని వీళ్ళు సెట్ అవుతుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంతమేర మెరుగుపడితేనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా సమస్యలు కావచ్చు, పెద్దవాళ్ళ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కొంతమేర సమసిపోయేసి కొంతమేర బయటకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వాళ్ళకి ఒక కంజూష్కి వచ్చేటువంటి అవకాశాలు, ఎడాపెడాగా ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు, కొంతమేర పోయిన మాసం కన్నా ఈ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో కొంతమేర బాగుంటుందనే మనము చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకైతే కొంతమేర కన్యారాశి వాళ్ళకి ఇబ్బందులే ఉన్నాయని చెప్పొచ్చు అండి. ఈ ఇబ్బందులు కూడా కొంతమేర తొలగేదానికి సూర్యునికి సూర్య ఆరాధనని కొంతమంది విద్యార్థులు పొద్దున్నే లేసేసి సూర్యునికి నీటిని నిమజ్జనం చేయటము, సూర్యుని ఆరాధన చేయటము, సూర్యుని యొక్క యోగాసనాలు వేయటము, సూర్య నమస్కారాలు చేయటము ద్వారా సూర్యుని ఆరాధిస్తే ప్రతినిత్యం కూడా, లేదు కనీసం 11 రోజులైనా సరే, ఈ మాసంలో 11 రోజులైనా సరే సూర్యుని ఆరాధిస్తే, ముఖ్యంగా విద్యార్థులు చేయాలి. సూర్యుని కనుక సూర్యదేవ భగవానుడి ఆరాధిస్తే కూడా ఏ విధంగా అయితే ఆ విధంగా మీకు ఎలా తోచితే అలాగా సూర్యుని ఆరాధిస్తే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లేదు ఆరాధించలేకపోయారంటే కనీసం 9 రోజులు నవగ్రహాల చుట్టూతో తిరిగేసి ఈ ఎర్రని పూలతో లేదా శనగలు గుగ్గిళ్ళు చేసేసి నవగ్రహాలకి సమర్పిస్తే కూడా, లేదా శనగలు తీసుకెళ్ళి నవగ్రహాల మీద పోయడం ద్వారా కూడా అక్కడ నివేదిక చేయించడం ద్వారా, లేదా ఒక పొంతులు గారికో లేకపోతే ఎవరికైనా శనగల దానం ఇవ్వడం కూడా వీళ్ళకి విద్యార్థులకి కన్యారాశి వాళ్ళకి మంచి జరుగుద్దని చెప్పుకోవచ్చు అండి. ఇలానే జాబు గురించి ఆలోచించుకునే వాళ్ళు, జాబు గురించి కానీ విదేశీ పర్యటన కానీ చేయాలనుకునే వాళ్ళు కనుక ఏవైతే మినుములు ఉంటాయో, మినుములు అంటే తెలుసు కదా మీకు, నల్ల మినుములు ఉంటాయి, ఇట్లా మినుములు కనుక ఏదైనా పొంతులు గారికో లేదా నవగ్రహాలకు దగ్గర మినుములు దానం చేస్తే కూడా వీళ్ళు మంచి ఫలితం అయితే ఉంటుందండి. టోటల్గా చూసుకుంటే జాబ్ అనేది కొంచెం ఒడిదుడుకులుగానే ఉంటుందండి. కాకపోతే ఒక సెటిల్మెంట్ అయితే అవుతుంది. సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే జాబ్ గురించి ట్రై చేస్తూ ఉన్నారో వీళ్ళకి ఒక కన్ఫ్యూషన్ నుంచి బయటకు వస్తారు. ఒకటి ఫిక్స్ ఉంటుంది. లాస్ట్ మాసంలో ఇప్పుడు పోయినట్టు ఆగస్టు మాసంలో ఎట్లా ఉందంటే ఏమీ అంతు చిక్కదు. కానీ సెప్టెంబర్ మాసంలో ఒక మేర చెప్పాలంటే ఒక దాంట్లో ఉంటారు. నాకు ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో లేకపోతే ఒకరి ద్వారా మనకి పని స్థిరత్వం అనేది మనకి కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ దానాలు చేసుకుంటే సరిపోతుంది. అలానే కన్యారాశి వాళ్ళకి ఫలితాలు ఇప్పుడు ఏ దేవునికి వెళ్తే వల్ల ఏం ఫలితం ఉంటుందంటే పరిహారాలు ఏమున్నాయి అంటే, ఈ పరిహారాలు వచ్చేసేపటికి కన్యారాశి వాళ్ళు ఏదైతే విష్ణు ఆలయంకి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్య భగవానుడు 11వ ఇంట్లో స్థానంలో ఉన్నాడు కాబట్టి విష్ణు ఆలయానికి వెళ్ళేసి మనం నమస్కారం కానీ లేకపోతే అభిషేకాలు కానీ చేసుకుంటేను చాలా మంచిదండి. దక్షిణామూర్తి ఆలయం ఎక్కడైనా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే ఆలయ దర్శనం చేసుకుంటే కూడా కన్యారాశి వాళ్ళకి మరింత మంచి ఫలితం ఉండేటువంటి అవకాశం బాగా ఈ సెప్టెంబర్ మాసంలో కనిపిస్తూ ఉంది. అలానే మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రాలు కావచ్చు, ఈ కన్యారాశి కావచ్చు, ఇవేంటంటే ఓవరాల్గా ఉండేటువంటి గ్రహరీత్యా మనం చెప్పాల్సి వస్తుందండి. ఆ ఒక స్థానాలను బట్టి కన్యారాశి టోటల్గా ఎలా ఉంటుందని మనం చెప్తామండి. అలానే ఒకళ్ళు పరిశీలించేసి ఒకళ్ళనే పర్టికులర్గా చెప్పేదానికి కాదండి. కన్యారాశి అంటే కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళ పర్సనల్ హరస్కోప్లో పర్టికులర్గా వీళ్ళకి ఏదైనా కావాలి అనుకుంటే కనుక, కానీ గురువుగారు ఉన్నారు కన్యారాశి గురించి బాగా చెప్పారు, మనకి ఈ మాసంలో అయిపోతుంది అనుకోవడం తప్పు. అది మనం ఒక గ్రహస్థితిని కూడా గమనించుకోవాలి. మనకి ఏ స్థానంలో ఏముంది, మనం పుట్టినప్పుడు గడియలు ఏమున్నాయి, మన హరస్కోప్ ఎలా ఉంది, మనకి ఇప్పుడు ఏమి నడుస్తుంది, ఇవి దశలు. ఇప్పుడు దశలు అనేది ముఖ్యంగా ఉంటాయి. ఈ దశలు ఇప్పుడు ఏమి నడుస్తున్నాయి, ఈ దశకు సంబంధించినటువంటి పరిహారాలు, రెమెడీస్ దానికి సంబంధించినటువంటిగా ఉంటాయండి. దానాలు ఉంటాయి. అవి కనుక మన గురువుగారి దగ్గరికి వెళ్ళేసి మీరు పర్సనల్గా చూపించుకుంటే మరింత
మంచి జరగడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా కూడా ఈ మాసంలో చేసుకుంటే మరింత మంచి అవకాశం అనేది కన్యారాశి వాళ్ళైతే ఈ మాసంలో గట్టిగా ఉంటానికి, గట్టి నిలబడటానికి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఇది కన్యారాశి వల్ల ఫలితాలు. సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.